యేసుతో ప్రతిదినం అనబడే ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా బిడ్డ? మీ కుటుంబాల్లో చాలా అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తున్నాడని ఒక సేవకుడిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీ కొరకు, మీ కుటుంబముల కొరకు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఉదయకాలమే మీకు చేరవేయడానికి మేము చాలా ప్రయాసపడుతున్నాం. మా ప్రయాస వ్యర్థం కాకుండా మీరు విని మీ దగ్గర ఇవి ఆగిపోకుండా మీరు మరో 10 మందికి వీటిని చేరవేయగలిగితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. లేవగానే మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మోకరిస్తున్నారా? పిల్లలకి, మీ భర్తకి, మీ భార్యకి, మీ తల్లిదండ్రులకి దేవుని యొక్క వాక్యం చదవటం నేర్పించండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం నేర్పించండి. దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధించడం నేర్పించండి. ఇవి క్రమము తప్పక మన కుటుంబంలో జరగాలి. ఆ కుటుంబాలను దేవుడు చూస్తాడు, దీవిస్తాడు. మీరు మీ దినమును ప్రతిరోజు క్రీస్తు ప్రభువుతో ప్రారంభించండి. క్రీస్తు ప్రభువుతో ప్రారంభిస్తే మీ పనులలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమంతా మీతో నడుస్తాడు. రండి, ఈరోజు మీ కొరకు ప్రార్థించి చాలా చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొచ్చాను. చూద్దామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచన భాగంలో ఒక చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువవు. అబ్బా, ఈ మాట వింటుంటే ఎంత ఆదరణగా ఉంది. నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడువవట అంటే అప్పటి వరకు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. అప్పటి వరకు కన్నీటి పర్యాంతమైపోయి ఉన్నారు ఆ కుటుంబం. అందుకోసమే దేవుడు ఆ జనాంగముతో, ఆ ప్రజలతో, ఆ కుటుంబాలతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నిజమే కదూ? 430 సంవత్సరాలు కదా ఇశ్రాయేలీలు కన్నీరు. ఎంత శ్రమో, ఎన్ని బాధలో, ఎన్ని వేదనలో, ఎన్ని అవమానాలు. శత్రువు చేతిలో మగ్గిపోయారు, నలిగిపోయారు, పిండబడ్డారు, వేధించబడ్డారు, అవమానించబడ్డారు, అవహేళన చేయబడ్డారు, గేలి చేయబడ్డారు, తృణీకరించబడ్డారు, అపహాసించబడ్డారు, అసహ్యించబడ్డారు. యజనాన్న, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో దేవుని ప్రజలు ఎన్ని బాధలు పడ్డారు. వారు కన్నీరు విడిచారట. ఆ కన్నీరును దేవుడు చూసి వారిని విడిపించడానికి భూమి మీదకు దేవుడే దిగి వచ్చాడట. చూసావా? దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు మీరు విడవరు. ఇశ్రాయేలీయులారా, మీరు కన్నీరు విడిచారు, బాధలు అనుభవించారు, మనుషుల చేత వెట్టి చాకరీ చేయించబడ్డారు. ఈ రోజున మీ కన్నీరు నేను చూశాను. మిమ్మల్ని నేను విడిపించి దీవెనకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాను. మిమ్మల్ని కరుణించాను, మీ దగ్గర నేను వచ్చానని దేవుడు తన ప్రజలతో చెప్పి విడిపించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు గడిచిన ఈ 2020వ సంవత్సరంలో నిన్నటి వరకు, ఉదయకాలం వరకు కూడా నీ జీవితం అంతా కన్నీటిమయమే. నీ భర్త ద్వారా కన్నీరు, మీ అత్తమామల ద్వారా కన్నీరు, మీ తల్లిదండ్రుల ద్వారా కన్నీరు, మీ తోబుట్టువుల ద్వారా కన్నీరు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కన్నీరు, మీ ఉద్యోగ రంగంలో మీ పై అధికారుల ద్వారా కన్నీరు, మీ కుటుంబంలో మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మీ కుటుంబ సభ్యుల ద్వారా రకరకాలైన పరిస్థితుల్లో మీ జీవితం అంతా కన్నీరుమయమైపోయింది కదూ? వివాహాన్ని వయసు వచ్చి ఇంట్లో కూర్చున్న బిడ్డలను నువ్వు చూసినప్పుడల్లా ఓ తండ్రిగా, ఓ తల్లిగా మీరు కన్నీరు విడిచారు. ఎన్నిసార్లు బాధపడ్డావో,
ఎన్నిసార్లు దుఃఖపడ్డావో, ఎన్నిసార్లు వేదనకు గురయ్యావో. అయ్యో, నా బిడ్డకు సరైనటువంటి వివాహం చేయలేకపోతున్నానే, వయసు దాటిపోతుంది, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఎన్నిసార్లు ఏడ్చావో. కుటుంబాన్ని పోషించుకోలేక, పని లేక, చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేక, ఎక్కడికి వెళ్ళిన పని దొరకక, అయ్యో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి అని కన్నీరు కార్చావు కదూ. త్రాగి కళ్ళు నెత్తికెక్కి ఒంటిలో కొవ్వు ఎక్కువైపోయి భార్యను ఎలా చూడాలో తెలియక అసహించుకొని భయంకరముగా భర్త చేత కొట్టబడి శోధించబడి ఒంటరిగా గదిలో ఎన్ని రాత్రులు ఏడ్చావో. పిల్లలు లేరని మీ అత్తమామలు సూటిపోటు మాటలు మాట్లాడుతుంటే, నిన్ను తిప్పేస్తుంటే, రకరకాలుగా శోధిస్తుంటే ఒంటరిగా ఆ గదిలో కూర్చొని ఎన్ని రాత్రులు ఏడ్చావో. చేతకానోడా, ఎందుకురా నీకు భార్య, ఎందుకురా నీకు ఒక పెళ్ళి అని నీ భార్య నీ సంపాదన లేని స్థితిని చూసి నిందలు వేస్తుంటే, తిడుతుంటే, దూషిస్తుంటే, అవమానపరుస్తుంటే ఎన్ని రోజులు ఊరు బయటికి వెళ్ళి ఏడ్చావో. నీ బిడ్డల జీవితాలు పాడైపోతుంటే, మీ బిడ్డల జీవితాలు లోకంలోకి వెళ్ళిపోయి నాశనమవుతుంటే వారిని గూర్చి ఇతరులు వచ్చి నీ పిల్లలేంటి ఇలా ఉన్నారు అని, నీ బిడ్డలేంటి ఇలా జీవిస్తున్నారు, నీ బిడ్డల బ్రతుకులేంటి ఇలా ఉన్నాయని మీ బిడ్డల గురించి చెడుగా అసహ్యంగా మాట్లాడుతుంటే ఎన్ని రాత్రులు మీరు వారి పడక దగ్గర ఏడ్చారో. ఎన్నిసార్లు కృంగిపోయిన నీ జీవితంలో, అసహ్యంగా ఉన్న నీ జీవితంలో, ఇక నీకు పెళ్ళి కాదు, నీ రూపం బాగలేదు, నువ్వు సరిగా లేవు, అందము లేవు, చందము లేవు అని, నిన్నెవరు చేసుకుంటారు అని నీ తోబుట్టువులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇక నీకు పెళ్ళే కాదు అని అనేక మంది నిన్ను శోధించినప్పుడు, అపహసించినప్పుడు, గేలి చేసినప్పుడు ఎన్ని రాత్రులు నీ గదిలో కూర్చొని ఏడ్చావు. ప్రభువు ఈ సంవత్సరమంతా చూశాడు. ఈ సంవత్సర కాలమంతా నీ కన్నీరు చూశాడు. ఈ సంవత్సర కాలమంతా నువ్వు దుఃఖాన్ని చూశాడు. ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు ఏ మాత్రము కూడా కన్నీరు విడవవు. దేవుని కరుణ నీ దగ్గరకు వచ్చింది, దేవుని ప్రేమ నీ దగ్గరకు వచ్చింది. ఇక నువ్వు కన్నీరు విడవవు. ఆయన కనుదృష్టి నీ మీదకు వచ్చింది. నీ బాష్ప బిందువులన్నిటిని తుడిచి, నీ దుఃఖ దినమును తొలగించి నీకు ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఆహ్వానిస్తే ఈ వాగ్దానం ఈ ఉదయం మీ సొంతమైపోతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలందరికీ మా ప్రత్యేకమైన విషెస్ తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడువవు. ఆయన నిశ్చయముగా నీ మొర్ర విని నిన్ను కరుణించుచున్నాడు అని నీ వాక్యములో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనములో నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు కూడా 430 సంవత్సరాలు కన్నీరు విడిచారు, అపహసించబడ్డారు, అవమానించబడ్డారు, దుఃఖసాగరంలో నడిచారు. వారి కన్నీరు నీ దగ్గరికి చేరింది. వారి ప్రార్థన నీవు వినగలిగావు, సహాయం చేశావు, ఆ పరిస్థితి నుంచి విడిపించావు. ఈ వాక్యం వింటూ చాలామంది పిల్లలు ప్రతి రాత్రి బాధలతో, పిల్లలు లేరని కొంతమంది, అప్పులైపోయినని కొంతమంది, సొంత గృహం లేదని కొంతమంది, వివాహాలు కావడం లేదని కొంతమంది, చదువులు చదివే ఉద్యోగాలు లేవని కొంతమంది, అసలు చదవలేకపోతున్నామని మరికొంతమంది, అసలు మా జీవితం ఏంటి అర్థం కావట్లేదని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. వారందరి జీవితాల్లో మీ కార్యాలు చేసి అద్భుతంగా వారిని ప్రతి పరిస్థితి నుంచి విడిపించి వారిని కరుణించి దీవించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.